పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆరోగ్యాలతో తులతూగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకులు నియోజకవర్గ ప్రజలందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సరం అంతా నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి దయతో నూతన సంవత్సరం మరలా వచ్చే ఉగాది నాటికి కూడా చాలా అద్భుతం పాడి పంటలతో పాలకులు నియోజకవర్గం అద్భుతంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇప్పుడు జరగబోయే ఎన్నికల మహాసంగ్రామంలో ఏదైతే శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి నేతృత్వంలో పనిచేస్తూ వారి ఆశీస్సులతో నాకు ఎమ్మెల్యేగా పాలకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో నా పాలకుల నియోజకవర్గ ప్రజలు అందరూ ఆశీర్వదించి దానికి తోడ్పాటుగా నాయకులు కార్యకర్తలు సపోర్ట్గా ఉండి నన్ను గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ అలాగే మా గురువు గారైన ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు అంటే గోపి అలాగే మా సోదరి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల గారిని ఆశీర్వదించి అత్యధిక ఓట్ల మెజారిటీతో వేసి గెలిపించి ప్రార్థన అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలను నేను ప్రార్థిస్తున్నాను. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి పాలకులు అభివృద్ధి ధ్యేయంగా అలాగే మా సోదరి కూడా నరసాపురం పార్లమెంటరీ ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది పిలిస్తే పలికే వ్యక్తి తను కూడా. అలాగే నేను ఎప్పుడు 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాను, మీ సేవలో ఉంటాను. ఈరోజు ఉగాది రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నామని కాదు, నేను ఒక కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాను. పాలకుల నియోజకవర్గ ప్రజలు వారి కోసమే నేను పని చేస్తానని, నేను ఎదుటివారికిలాగా మన ప్రత్యర్థులాగా అబద్ధాలు కానీ డ్రామాలు కానీ నేను చెయ్యను. ఎందుకంటే నాకు తెలిసిందల్లా రెండు విషయాలు. మీరు పని చెప్పండి, నేను పని చేస్తా అంతే. ఎక్కడ ఏ పని ఉందని నేనే అభివృద్ధి ఎక్కడ తక్కువైంది ఎక్కడ పెండింగ్ ఉంది ఇవన్నీ నేను తీసుకుని నాకు నేనుగా పని చేస్తాను, చేయగలనని నా నియోజకవర్గ ప్రజలందరికీ నేను హామీగా చెప్పడం జరుగుతుంది. రేపు వచ్చే రోజుల్లో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏదైతే 2029 నాటికి అమ్మ నాకు మరో ఛాన్స్ ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా నేను లేకుండా పనిచేస్తానని చెప్పేసి నా నియోజకవర్గ ప్రజలకి నేను ఈ ఉగాది రోజు నేను మాట ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మాట తప్పను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పాదయాత్రలో మాట ఇచ్చారో, ఆయన ఎలాగైతే చేశారో అలా ఆయన చేసింది ఈ మరలా వచ్చే 5 సంవత్సరాల్లో వారు కూడా ఖచ్చితంగా 50-60% వర్కులు చేసేశారు. ఇంకా 40% మిగిలిన 100% 2029కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ కొత్తగా ఇచ్చే హామీలు ఉన్న పెండింగ్స్ డ్రైన్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఆ నమ్మకం మాకుంది. హ్యాపీగా మేము కూడా మీకు మాటిస్తున్నాం, మేము పని చేస్తాము, చేయగలం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా పాలకుల్ని ఒక రోల్ మోడల్గా తయారు చేసి చూపిస్తానని చెప్పేసి పాలకులు ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను.